నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పశు వైద్యశాలలో జూనోసిస్ డే నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని పెంపుడు జంతువుల టీకాలు వేశారు। ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ విఠల్ మాట్లాడుతూ టీకాలు వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధులైన రేబీస్, యాంథ్రాక్స్, బ్రూసోలిసిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు। కావున ప్రతి పెంపుడు జంతువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని కోరారు। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏవైతే పశువుల నుంచి మనుషులకు ఏవైతే వ్యాధులు వస్తాయో వాటిని అవగాహన పెంచడానికి కోసము ఈరోజు ఉచిత రేబీస్ టీకాల కార్యక్రమము కుక్కలకు మరియు పిల్లులకు ఇవ్వడం జరుగుతున్నది। ఈ కార్యక్రమం నందు వారి యొక్క రైతులకు మరియు పెంపుడు జంతువుల ఓనర్స్ కానీ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। దాంట్లో ముఖ్యంగా రేబీస్ మనకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో రేబీస్ అనేది బాగా పెద్ద మొత్తంలో అన్ని కుక్కలు మనుషులకు కలుస్తున్నాయి కాబట్టి వాటికి పెంపుడు జంతువులకు మన టీకాలు ఇచ్చినట్లయితే అవి మనకు కరిచినా కూడా అది రేబీస్ వ్యాధి సోకకుండా ఉంటుంది కాబట్టి ఈ పెంపుడు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ముఖ్యంగా ప్రతి జూలై 6th రోజు ఫ్రీ వ్యాక్సిన్ డే ఉంటుంది। మరి అదే కాకుండా మిగతా రోజులలో కూడా మనం వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది। కాకపోతే వాళ్ళు మనకు వ్యాక్సిన్ సప్లై ఉండదు। ఈ రోజు మనం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పెంపుడు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఉపయోగించుకోవాలని కోరుతున్నాము। ఇదే కాకుండా ఈ పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులలో ఒకటి రేబీస్, ఒకటి రెండవది ప్లేగ్ కానీ, టీబీ కానీ, లెప్టోస్పైరోసిస్ కానీ, సాల్మోనెల్లోసిస్ కానీ, మధ్య పురుగులు కానీ ఇట్లా రకరకాల వ్యాధులు ఉన్నాయి కాబట్టి వీటి యొక్క అవగాహన గురించి కూడా మనము కొన్ని మాంసం కానీ ఏదైనా ఉడకకుండా తింటే కూడా మనకు సాల్మోనెల్లోసిస్ అనేది వస్తుంది, మధ్య పురుగులు కూడా వస్తాయి। డివార్మింగ్ ట్యాబ్లెట్ అందుకోసమే మేము ప్రతి సంవత్సరం 2 సార్లు మేకల దొరలకు కానీ డివార్మింగ్ ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన